తెలంగాణకు కరెంటు వద్ద ఎన్టీపీసీ 4 సార్లు లేఖలు రాసినా ఎందుకు స్పందించరు? మీ అలసత్వంలో 2400 మెగావాట్ల విద్యుత్ ఇతర రాష్ట్రాలకు వెళ్లేటువంటి పరిస్థితి. సర్కారుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. రామగుండం ఎన్టీపీసీ 2 ప్రాజెక్టు పీపీఏకు ముందుకు రావడం లేదని వెల్లడి. కేంద్ర సహకరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇలాంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది, మీకు కావాలన్నా వద్దా అంటే ప్రతి స్కీమ్లో కూడా అదే విధంగా ఉంటుంది. సో పవర్ సంబంధించి కూడా అదే విధంగా అడిగితే కనీసం స్పందన లేకపోవడం, రేపు 2400 మెగావాట్ మీకు అవసరం లేదు కావచ్చు అని వేరే రాష్ట్రాలకు ఇచ్చేస్తారు. ఆ పక్కనున్న తర్వాత 2400 మెగావాట్లు దొంగతనంగా కేంద్రం తీసుకుపోయింది అని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మళ్ళీ విమర్శ చేస్తాడు. ఇవన్నీ అవసరమా? మీకు తెలంగాణ ప్రజలపై ప్రేమ కానీ తెలంగాణపై ప్రేమ ఉంటే ఇలాంటివి చేయరు. కేంద్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేంద్రంలో బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా కానీ వాటికి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఉంటుంది, పర్ఫెక్ట్ లేయర్ సిస్టమ్ ఉంటుంది. ఆ లేయర్ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటాయి ప్రాసెస్ అంతా కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయినా కొంత పని జరుగుతుంది. కానీ ఎప్పుడైతే రాష్ట్రాల విషయంలో కొంత పురోగతి ఉంటే వాళ్ళ సైడ్ నుంచి పర్ఫెక్ట్ రిప్లేస్ ఉంటే కనుక ఇమీడియట్గా ఆ ఇష్యూ సాల్వ్ అయిపోతాయి. వాళ్ళు ఎక్కడ బెట్టుకు పోరు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కాబట్టి అన్ని రాష్ట్రాలను కూడా సమంగా చూస్తాయి. సరే కొన్ని విషయాలలో స్పెషల్ గ్రాంట్ల విషయంలో కొంత వేరే రాష్ట్రాలకు ప్రేమ చూపించవచ్చు, కానీ రెగ్యులర్ గ్రాంట్ల విషయంలో ఎక్కడ కూడా వివక్ష జరగదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది ఒక పాలసీ మేకింగ్. అది మోడీ వచ్చినా రాహుల్ గాంధీ ఉన్నా ఎవరున్నా దాన్ని మార్చేటువంటి అవకాశం లేదు. ఇంకొక రూపాయి ఎక్కువ ఇవ్వాల్సింది తప్ప తక్కువ ఇద్దామనేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి పరిస్థితిలో రామగుండం నుంచి రామగుండం నుంచి ఎన్టీపీసీ నుంచి వీళ్ళు ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కరువైంది. 2100 మెగావాట్లు అంటే ఎన్ని పవర్ కట్లు అవుతున్నాయి? అండ్ అటు బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా స్టేట్ లో సొంత కరెంట్ చేసుకునేలాగా దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయి, డిపాజిట్ కూడా దక్కనేమో మజ్లిస్ గోడ మీద పిల్లి అక్బరుద్దీన్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏ పాపని అన్నాడు కానీ నాకు అప్పుడు అనిపిస్తుంది బండి సంజయ్ అంటాడు అసెంబ్లీలు ఉంటే బాగుండే, దుమ్ముదులు పెట్టాడు అక్బరుద్దీన్ వీళ్ళని అందరినీ దుమ్ముదులు పెట్టాడు సరే ఏదో విధంగా. కానీ అక్బరుద్దీన్ ఎట్లాగో పోటీ చేయడు, రెచ్చగొడుతున్నాడు, పార్టీ మారడు, పోటీ చేయడు, రెచ్చగొడుతున్నాడు. ఆ రెచ్చిపోడు ఎట్లా వాడికి అర్థమవుతుంది, నన్ను ఎందుకు బదనాలు చేస్తున్నారు, నా మానాన్ని నేను ఏదో చంద్రనాయకుట్లో పోటీ చేసి అది చేస్తుంటే నన్ను ఎందుకు అది చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నాడు.